మనకి టెస్ట్ క్రికెట్లో సెంచరీలు అంటే ఈజీగా కొడతారు, కానీ డబుల్ సెంచరీ కొట్టాలంటే ఖచ్చితంగా దీనికి ఒక టాలెంట్ ఉండాల్సిందే. సో మరి అయితే మరి ఇప్పటి వరకు చాలామంది కొట్టారు డబుల్ సెంచరీలు. అయితే మరి వీళ్ళల్లో అత్యధిక సార్లు డబుల్ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్స్ ఎవరు అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? సో అయితే మరి దాని గురించి మాట్లాడదాం. అది కూడా టాప్ 5లో ఎవరెవరు ఉన్నారని దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఈ లిస్ట్లో చూసుకుంటే మనకి బ్రాడ్మ్యాన్. సో మరి అతను చూసుకుంటే ఏకంగా ఒకసారి 2 సార్లుగా డబుల్ సెంచరీలు, ఏకంగా 12 సార్లు డబుల్ సెంచరీలు కొట్టాడనమాట. సో దీంతో అతను టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సార్లు డబుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్గా అయితే నిలవడం జరిగింది. అయితే మరి అతని వ్యక్తిగత స్కోర్ కనుక ఒకసారి చూసుకుంటే 334 రన్స్ అయితే హైయెస్ట్ స్కోర్ ఉందన్నమాట. అయితే మరి దాని తర్వాత లిస్ట్లో చూసుకుంటే మనకి సంగాకరా ఉంటాడు. సో మరి సంగాకరా చూసుకుంటే ఇప్పటి వరకు 11 సార్లు డబుల్ సెంచరీలు కొట్టాడనమాట. సో మరి అతని టాప్ స్కోర్ కనుక చూసుకుంటే ఇప్పటి వరకు 319 రన్స్ అయితే కొట్టడం జరిగింది. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి బ్రెయిన్ లారా. సో బ్రెయిన్ లారా వచ్చేసరికి 3rd ప్లేస్లో ఉన్నాడు. అతను ఇప్పటి వరకు చూసుకుంటే ఏకంగా 9 సార్లు డబుల్ సెంచరీలు కొట్టడం జరిగింది. సో అతను అత్యధిక స్కోర్ మీ అందరూ తెలిసింది కదా, 400. సో మరి దాని తర్వాత చూసుకుంటే వాలీ హమ్మండ్. సో ఇతను వచ్చేసరికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అనమాట. అయితే ఈయన ఏకంగా 7 సార్లు డబుల్ సెంచరీలు అయితే కొడటం జరిగింది. సో మరి ఇతను అత్యధిక స్కోర్ చూసుకున్నా సరే 336 రన్స్గా ఉంది. సో మరి దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి మనకి విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ కూడా ఏకంగా 7 టైమ్స్ డబుల్ సెంచరీలు కొట్టాడు అనమాట. సో మరి విరాట్ కోహ్లీ అత్యధిక స్కోర్ వచ్చేసరికి 254 రన్స్ అనమాట. సో అయితే మరి ఓవరాల్గా చూసుకుంటే మనకి అత్యధిక సార్లు టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ కొట్టిన టాప్ 5 ప్లేయర్స్ అయితే వీళ్ళనమాట.